జై భారత్ జయరాజు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో జార్జి టౌన్ విశ్వవిద్యాలయం, అమెరికాలో ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని అక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఏదైతే ఈ విశ్వవిద్యాలయం ఏదైతే ఉన్నదో ఇది భారత వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువగా చేస్తూ ఉంటుందనేది మనకి తెలిసిన విషయం. ఇది గత మే నెలలో మనకు జరిగినటువంటి గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇది ఫండ్ కూడా కలెక్ట్ చేసి వీళ్ళకి మన యొక్క వ్యతిరేక శక్తులకి ఇక్కడ ఫండింగ్ ఇవ్వటం కూడా జరిగింది, కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరికీ కూడా. ఈ కార్యక్రమంలో ఇతను మాట్లాడుతూ అనేకమైనటువంటి విషయాలు భారతదేశాన్ని విమర్శిస్తూ భారతదేశ వ్యతిరేకంగా భారతదేశ యొక్క పరిస్థితి, భారతదేశ రాజకీయాల గురించి వీడెళ్ళి అక్కడ మాట్లాడటం జరిగింది. ఇది అక్కడ ఎవరెవరిని కలుస్తున్నాడు అనేది ఒకసారి పరిశీలించినట్లయితే కనుక ఖలిస్తానీ ఉగ్రవాదిని కలిశాడు. అలాగే సుడాన్ ఉమర్ అనేటువంటి ఈమె అమెరికన్ సెనేట్ సభలో ఒక సభ్యురాలు, ఈవిని కలిచాడు. ఈవిడ పక్క భారత వ్యతిరేకి. ఇలాగా అనేక రకాలైనటువంటి వాళ్ళు అక్కడ భారత వ్యతిరేక వాళ్ళు, జార్జ్ సోరేష్ ఒకడం, ఇలాంటి వాళ్ళందరినీ కలిసి భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఈనాడు అమెరికాలో మనకు కనపడుతున్నాయి. అసలు నువ్వు భారత వ్యతిరేక శక్తులతోటి ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి కలిసాడు అంటే ఇక్కడ ప్రజలు ఏం అర్థం చేసుకోవాలో ఒకసారి ఆలోచించండి. మరి మన దేశాన్ని తీసుకెళ్ళి ఉగ్రవాదులు, తీవ్రవాదులతోటి రాజకీయ చర్చలు జరుపుతున్నటువంటి రాహుల్ గాంధీని 4 రోడ్ల ఒక గోడలలో భారతదేశంలో ఈయన ఉరి తీయాలని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఈనాడు దేశద్రోహి. అసలు నువ్వు రాజకీయ విషయాలు అక్కడ చర్చించవలసినటువంటి పని ఏంటి? అసలు నువ్వు వెళ్ళి అక్కడ చెప్పుకుంటే నువ్వు ఆడని నీకు ఏమన్నా ఆడుతాడా, తీరుతాడా? ఈనాడు భారతదేశం ఎంతో అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పేసి అనేక దుష్ట శక్తులు ఈ యొక్క భారతదేశం పైన కన్నేసి ఉంచినాయి. ఈనాడు పక్కన బంగ్లాదేశ్, అమెరికా వాడు ఏ రకంగా చేశాడు అనేది ఈనాడు తెలుస్తుంది. అక్కడ ఉన్న ప్రధానమంత్రి భారతదేశం వచ్చి దాక్కోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు అక్కడ. అందులో జార్జ్ సోరేష్ అక్కడ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇందులో ఈ పాత్రధారులు అందరూ ఉన్నారు అక్కడ. అది కాబట్టి జార్జ్ సోరేష్ అనేవాడు ప్రపంచంలో ఒక చీడపురుగుడు. ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని కూల్చేద్దామా అని చెప్పేసి. ఈడొక క్రిస్టియన్ అయినప్పటికీ ఇది ఇస్లాం ఉగ్రవాదులకు ఫండింగ్ ఇస్తూ ఉంటాడు భారీ ఎత్తున. అలాగే ఇప్పుడు మనకే ఉగ్రవాదిగా తయారైనటువంటి రాహుల్ గాంధీకి ఎక్కువగా ఫండ్ ఇస్తూ ఉంటాడు. ఈడొక ఉగ్రవాది రాహుల్ గాంధీ అనేవాడు. అంతే కాబట్టి ఉగ్రవాది వెళ్ళి ఇలాంటి ఉగ్రవాదులందరినీ కలుస్తున్నాడు. భారతదేశంలో కూడా పార్లమెంట్లో కూడా మాట్లాడాడు. ప్రభుత్వం నిలబడదు, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ అనేవాడు. ఇప్పుడు వీళ్ళందరితోటి సంప్రదించుకుని ఈ ఉగ్రవాదులందరితోటి చర్చలు జరిపి ఇక్కడ ఏదో రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. అది జరిగే పని మాత్రం కాదు. భారతదేశాన్ని ఏకముక్క కూడా పీకలేరు వీళ్ళందరూ కలిస్తే. ఈ దేశ ధర్మం చాలా గొప్పది. ఈ దేశంలో హిందువు గనక తిరుగుబాటు చేస్తే, భారతీయుడు తిరుగుబాటు చేస్తే రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఉచ్చబోసుకుని పారిపోయారు. పిచ్చి మాటలు మాట్లాడికి ఎక్కడికి వెళ్ళి. అటువంటి దేశం ఇది. అక్కడ మోడీ గారిని పడగొట్టేద్దాం, మోడీ గారిని పడగొట్టేస్తే నేను ఎక్కిస్తారనుకున్నావు అంటే ఇక్కడ
మోడీ గారిని పడగొట్టడానికి మోడీ గారి వెనకాల 150 140 కోట్ల మందిలోని నీకేమన్నా ఒక 20 కోట్ల మంది ఉంటారేమో. 120 కోట్ల మంది కూడా మోదీ గారి వెనకాలే ఉంటారు. ఇందులో ఎలాంటి నీలాంటి దేశద్రోహులు ఏమన్నా ఒక 20 కోట్ల మంది ఉంటే వాళ్ళని తోలు తీసేసి వాళ్ళని తుబ్బరంగా మామూలు ఉప్పు పెట్టి కారం పెడతారు. పిచ్చి చేష్టలు చేస్తున్నావు, ఊరుకుంటారు అనుకున్నావా? అంతే కాబట్టి ఒళ్ళు దగ్గరెట్టుకుని నువ్వు ప్రయాణాలు చెయ్యి. అంతేగాని పక్కన బంగాళాదేశ్లో జరిగినట్టు ఇక్కడ జరుగుతుంది. భారతదేశానికి బంగాళాదేశ్కి సంబంధం ఏంటిరా? భారతదేశం యొక్క ఆధారాలతో, భారతదేశం యొక్క ఆశ్రయంతో, భారతదేశం యొక్క అసరాతోటి ఆ దేశం ఏర్పడింది. భారతదేశం యొక్క ప్రోత్సాహంతో అక్కడ బతికి బట్టగడుతుంది. భారతదేశం యొక్క సహకారంతో పైకి ఆ దేశం అక్కడ ఆర్థికంగా నిలబడి ఉంది ఇన్నాళ్ళకి, ఇంతవరకు అని. ఇప్పుడు చూడు, ఇంకో నెల రోజుల్లో అడుక్కుంటారు అక్కడ. రాహుల్ గాంధీ ఇంకో నెల రోజుల్లో వాళ్ళు అడుక్కుంటారు. అమెరికా వాడు వెళ్ళి పెడతాడు అక్కడ, వాళ్ళు తింటారు. పిచ్చి చేష్టలు చేస్తున్నాం. ఇక్కడ ఏ దేశమైనా సరే భారతదేశం ముందు మోకరిల్లక తప్పదు. భారతదేశాన్ని గనక భారతదేశాన్ని దెబ్బతీయాలని చూస్తే భారతదేశం చూసిన వాడు భస్మైపోతాడు. తెలుసా? ఇక్కడ పరిపాలన చేసేది భారతీయుడు, ఇటలీ వాడు కాదు. ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం నీ ముత్తాత ఆడిక్కడికి వచ్చి పేరు మార్చుకుని పరిపాలన చేశాడు. ఆడు కాదు ఇక్కడ పరిపాలన చేసేది. అలాగే ఇటలీ సంతానం నువ్వు కాదు, నీ అమ్మ కాదు, నీ బాబు కాదు. పరిపాలన చేసేది ఈ భరత మాత యొక్క ముద్ది బిడ్డ నరేంద్ర మోదీ అనే సంగతి మర్చిపోకు. భారతీయులు పరిపాలించుకుంటున్నారనే సంగతి మర్చిపోకు. భారతీయుల చేతిలో భారతదేశం ఉందనే సంగతి మర్చిపోకు. పిచ్చి మాటలు మాట్లాడకు, పిచ్చి చేష్టలు చెయ్యకు. అంత కాబట్టి నువ్వు ఎప్పటికీ ఇక్కడ నాయకుడు కాలేవు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి నేను మరీ ఈ రాహుల్ గాంధీ అనేవాడిని హెచ్చరిస్తున్నాను. మిత్రులారా, ఆలోచించండి. వీడి యొక్క ప్రయాణాన్ని గమనించండి, వీడి యొక్క థియరీని గమనించండి, పార్లమెంట్లో ఏం వాగాడో గమనించండి. ఇవన్నీ గమనించి ఇటువంటి వాడిని చాలా జాగ్రత్తగా మనం ఇటువంటి వాడిని ఇక్కడ ఈ దేశంలో లేకుండా తవిరి కొట్టకపోతే భారతదేశంలో మనం అనేకమైనటువంటి సమస్యలు, తలపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి తోటి భారతీయులందరికీ నేను మరీ మనవి చేసుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. దయచేసి ఆలోచించుకోండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.